ఈ విగ్రహాలన్నీ కూడా ప్రతి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ల దగ్గర కావచ్చు, పోలీస్ కార్యాలయాల దగ్గర కావచ్చు, మండల కేంద్రంలో ఉంచి అధికారికంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 9 నాడు తెలంగాణ తల్లి దినోత్సవం జరుపుకునే విధంగా ఉండాలని సందర్భంగా ఆకాంక్షిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకా అనేక అంశాలు చెప్తాను. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అసలు తెలంగాణ రావడానికి సోనియా గాంధీ గారి ఒక అకంఠ దీక్షిత, సోనియా గాంధీ గారి కమిట్మెంట్, సోనియా గాంధీ గారు పక్క రాష్ట్రంలో జరుగుతుందని నష్టం తెలిసినప్పటికీ కూడా రాజకీయాలకు అతీతంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినారు. ఇవాళ వారిని అందరం కూడా వారి జన్మదినం, వారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఒక ప్రజాస్వామిక గొంతు ఏర్పడడానికి కారణమైనటువంటి నాయకురాలు అనేటువంటి మాట సందర్భంగా మనవేస్తూ, రాజకీయంగా తెలంగాణకు సంబంధించినటువంటి అంశం మీద మనం 10 సంవత్సరాలుగా చూసిన పరిపాలన, ఉద్యోగాలకు సంబంధించి చెప్తారు. ఉద్యోగ నాయకులను పదవి విరమణ తర్వాత పదవులు ఇస్తామని చెప్పి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించబడ్డాయి. అధ్యక్ష 317 ఎందుకు వచ్చింది, లేదా ఇతరత్ర అనేక అంశాలు ఉద్యోగులకు సంబంధించి ఒక ప్యాంపరింగ్ లాగా నాయకులను మంచిగా చేసుకొని నాయకులు రిటైర్మెంట్ కాగానే ఏదో పదవులు ఇచ్చేస్తే పాపం ఉద్యోగులందరూ 10 సంవత్సరాలు ఇబ్బంది పడితే మా దామోదర్ రాజనరసింహ గారి నాయకత్వంలో శ్రీధర్ బాబు గారు, నేను, ముఖ్యమంత్రి గారు వేసినటువంటి సబ్ కమిటీ మేరకు అనేక సందర్భాలు దాదాపు 20-30 సార్లు సమావేశమై ఆ సమస్యలన్నీ పరిష్కరించే విధంగా ప్రయత్నం చేసిన ఒక లోకల్కి సంబంధించిన ఇష్యూ ఉంది. దానికి సంబంధించిన అనేక డిఫరెన్షియేషన్స్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం దగ్గరికి దాని మీద చర్చ చేసి నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా, చర్చ చేసి ఒక క్లారిటీ ఇప్పించేటువంటి ప్రయత్నం చేయమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. నిధులు తదితర అంశాలు రైట్, రాష్ట్రంలో అనేకమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. నేను గౌరవ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికార సభ్యులు కోరుతా ఉన్నాను, శాసనసభ జరిగిన మొదటి సందర్భంలోనే బడ్జెట్లో మనకు నిధులు కేటాయించకపోతే మనందరం కూడా తీర్మానం చేసుకున్నాం. ఇవాళ మొన్నటికి మొన్న ఖమ్మం లాంటి జిల్లాల వరదలలో మునుగుతే 10,000 కోట్ల ప్రతిపాదనలు అధికారులకు తదితరందరి గౌరవ మంత్రులకు విజ్ఞాపన పత్రాలు ఇస్తే కూడా ముష్టి 400 కోట్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఇవాళ. కాబట్టి దయచేసి రాజకీయాలకు అతీతంగా ఈరోజు మనం నిధులు తెచ్చే విషయం లోపల కూడా కేటాయిస్తూనే తెలంగాణ తల్లికి సంబంధించిన విషయం లోపల, తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన విషయం లోపల అధికారికంగా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ భవిష్యత్తులో అన్ని జిల్లా కేంద్రాల్లో పెట్టే విధంగా కార్యక్రమం జరగాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటాను అధ్యక్ష. దాంతో పాటుగా ఈరోజు తెలంగాణ తల్లికి సంబంధించి రాజరిక భావాలు లేకుండా ఒకవైపు అభయహస్తం, ఇంకొక వైపు మన పాడి పంటలను చూపెడుతూ పచ్చదనం అభివృద్ధికి నిదర్శనంగా కింద తెలంగాణ ఉద్యమ స్ఫూర్తినిస్తూ గద్దెలను తీసుకొని ఏర్పరిచిన ఉద్యమం సంబంధించినటువంటి విగ్రహాన్ని మనం అందరం కూడా గుండెల్లో నింపుకొని ఉద్యమ ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణ ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని వినియోగించుకోవాలని సందర్భంగా కోరుతాం. ఇదేదో ఎవరో మాకు సంబంధించి లేదు, మాకు సంబంధించినట్టే ఉండాలి, మనం గ్రామాల్లో ఇంతకుముందు పెద్దలు మాట్లాడుకున్నట్టుగా ఏదో కిరీటాలు భుజబుర్తులు ఉండాలనేటువంటి ఆలోచన లేకుండా ఒక కనిపించి గ్రామాల్లో ఉండేటువంటి ఒక గ్రామ వనితలాగా ఉండాలనేటువంటి ఆలోచనతో చేయడం జరిగిందనే మాట సందర్భంగా నేను మనం చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా చాలా సందర్భం ఉంది అలా, దీనికి సంబంధించి భవిష్యత్తులో ఇంకా ఏదైనా అంశాలు ఉంటే కూడా మాట్లాడుకోవచ్చు. తెలంగాణ తల్లికి సంబంధించి కావచ్చు, సాంప్రదాయాలకు సంబంధించిన అంశం కావచ్చు, లేదా ఇంకా ఇతరత్ర విషయాల లోపల అనేక అంశాలు ఉన్నాయి అధ్యక్ష. కానీ తెలంగాణకు సంబంధించినటువంటి ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం వచ్చినప్పుడు ఎవరో కొంతమంది హక్కుగా భావించుకోవద్దు. ఈరోజు ఆనాడు తెలంగాణ రావడానికి కారకులైనటువంటి ఆర్టీసీ సంబంధించినటువంటి నైచెల్లగా, బస్కపయ్య, నైచెల్లగా అని వాళ్ళు కావచ్చు, సింగరేణి కార్మికులు బొగ్గు ఉత్పత్తి బంద్ చేస్తే దక్షిణ భారతదేశంలో విద్యుత్ ఉత్పాదనకు సంబంధించిన అంశం కావచ్చు, ఎన్జిఓలు కావచ్చు, లేకపోతే అనేక మంది కష్టపడి సకల జనుల సమ్మె అధ్యక్ష. ఈరోజు మీకు తెలుసు, మనం సాగర తీరం తీసుకున్నా లేకపోతే ఇతరత్ర ఉద్యమాలు చేసుకుంటే కూడా చాలామంది వ్యతిరేకించినటువంటి వాళ్ళు కూడా ఇలా మేము దానికి కారణమని మాట చెప్పుకునేటువంటి వాళ్ళు. ఏది ఏమైనా ఇలా తెలంగాణ సకల జనుల ఆకాంక్ష, అందరి ప్రజలు కోరుకున్నారు వచ్చింది. అందరి ఆకాంక్షకు అనుగుణంగా ప్రజాప్రభుత్వం నడవాలి. అందుకే ఇవాళ ఈ ప్రభుత్వం రాగానే 200 యూనిట్లు కావచ్చు, మహిళలకు ఉచితం కావచ్చు, రైతాంగ రుణమాఫీ కావచ్చు, 55,000 ఉద్యోగాలు కావచ్చు, ఇట్లా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉన్నది. ఈ ప్రభుత్వానికి అందరూ దీవించాలి, సహకరించాలి. ఒక సంవత్సరం పూర్తి చేసుకొని ఇలా అధికారికంగా తెలంగాణ రాష్ట్రానికి ఒక గీతాన్ని తెచ్చుకున్నాం, అభినందించాలి. అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహానికి తెలంగాణ స్ఫూర్తిని తెచ్చుకున్నాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా తెలంగాణ కోసం అనేక ఉద్యమాలు చేసి కొత్త ప్రాణాలు అర్పించిన వాళ్ళ సంగతి ఒక నిమిషం, అది కూడా నిర్లక్ష్యానికి గురైంది. తెలంగాణకు సంబంధించినటువంటి అనేక కళాకారులు మొత్తం వాళ్ళ జీవితం మొత్తం దార వస్తే తినడానికి తెలియకున్నటువంటి వాళ్ళని గౌరవించాలని నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటా ఉంది. ఈ విధంగా ముందుకు పోతున్న సందర్భంలో మనం తప్పకుండా మంచిని మంచి, చెడుని చెడు అనడానికి ఇలా శాసనసభలోకి వచ్చి మేము కూడా నేను గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకులు కలిసి ఇలా విగ్రహావిష్కరణ రమ్మని ప్రభుత్వం పక్షాన్ని ఆహ్వానించడం, కేంద్ర మంత్రి గారిని ఆహ్వానించడం, మిగతా గౌరవ పెద్దలందరినీ ప్రభుత్వం పక్షాన్ని ఆహ్వానించడం, వారందరూ వచ్చి తెలంగాణకు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా రాజకీయాలు వేరు,
తెలంగాణ ప్రయోజనాలు దేశంలో చాలా రాష్ట్రాల్లో రాష్ట్ర సమస్య వచ్చినప్పుడు అధికార ప్రతిపక్షం తేడా లేకుండా అందరూ కలిసి ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్నారు అధ్యక్ష. ఇక్కడ కూడా తెలంగాణలో రాజకీయ పోరాటాలు విమర్శలు ప్రతి విమర్శలు ఒక పక్క ఉంటే తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి ఈ యొక్క పవిత్ర దినాన తెలంగాణ తల్లి ఆవిష్కరణ సందర్భంగా ఒక వేదిక మీదకి వచ్చి మనమంతా ఒకటే తెలంగాణ ప్రయోజనాల కొరకు రాజకీయాలు వేరు తెలంగాణ అభివృద్ధి వేరు అనేటువంటి ఒక దిశను కేంద్రానికో లేదా సమాజానికి చూపెట్టే అవసరం ఉందనేటువంటి మాట మనవి చేస్తూ ప్రభుత్వం తీసుకున్న ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఎందుకంటే తెలంగాణలో చాలా అందరం కూడా సకల జనులతో పాటుగా అన్నారు తెలంగాణ బిల్ పాస్ అయ్యే సందర్భంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆర్టికల్ 3 అనుగుణంగా బిల్ పాస్ అయినటువంటి సందర్భంలో పాత్రధారులంగా కొంతమంది ఉండి లేకుండా కూడా మేము దీన్ని తెచ్చినామని చెప్పేటువంటి పరిస్థితి 10 సంవత్సరాలు పాఠ్య పుస్తకాల్లో కూడా ఉద్యమ చరిత్ర తప్పులు రాసినటువంటి పరిస్థితి అనేక సందర్భాల్లో ఆనాడు ఆంధ్ర పాలకులు తెలంగాణకు సంబంధించిన అంశాన్ని మరుగునపరిచారు తెలంగాణ కవులు కళాకారులను ఉద్యమకారులు అన్నారు ఆనాడు రజాకార్ పోరాటకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వాళ్ళకు సంబంధించిన మార్చేశారు ఇవాళ కూడా 10 సంవత్సరాల తెలంగాణకు సంబంధించిన వాస్తవ చరిత్రను మరుగున పెట్టే ప్రయత్నం చేశారు అందుకే ఈ ప్రభుత్వం తెలంగాణ అసలు సిసలైన కళాకారులకు సంబంధించి అసలు సిసలైనటువంటి ఉద్యమకారులకు సంబంధించి అందరికీ సంబంధించి ప్రాధాన్యత ఉండాలి భాగస్వామ్యం ఉండాలనే ఆలోచనతోటి ఈ యొక్క మార్పులు చేర్పులు తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఇది వ్యక్తిగతమైనటువంటి ఎవరి ఆకాంక్షలు కాదు అధ్యక్ష యావత్ తెలంగాణ 4 కోట్ల ప్రజల ఆకాంక్ష దానికి అనుగుణంగా కొనసాగుతోంది దీనిపైన కూడా విమర్శ చేస్తే వాళ్ళు ఎక్కడి దాకా కిందికి దిగజారుతా ఉన్నారో వాళ్ళ ఆకాంక్షలు వాళ్ళ ఆలోచనలు ఏందో వ్యక్తిగతానికే పరిమితం అయితే ఎట్లా అనేటువంటి మాట సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈ యొక్క విగ్రహావిష్కరణ సందర్భంగా అందరూ రావాలని ప్రభుత్వం పక్షాన కోరుతూ మరి తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించినటువంటి ఏర్పాటు విషయం లోపల సహకరించి అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాను. గౌరవ సభ్యులు శ్రీ కూనమనేని సాంబశివరావు గారు. అందరూ మాట్లాడడానికి అవకాశం ఉన్నది.